వెంకటేశాయ. కాలచక్ర నిజాయుధ జాలచక్ర పరాయుధ గోవింద గోవింద. క్షుద్రాన్ రసాన్ లిప్సురహం ప్రమూఢ భద్రాంశ్చ తానేవ మృషా ప్రతీతః యద్రాగహీనా విశంతి తద్రాక్పదం భాసురమేమికేన అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మనకు భక్తిగా మొరపెట్టుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు భరతుల వారి గొప్పదనాన్ని గురించి చెప్తున్నారు. ఆయన చేసిన ఉపదేశం చాలా గొప్పది. ఆయన యొక్క గొప్పదనం కూడా ఇంత మహిమాన్వితమైనది. ఆయన యొక్క పాలనను ఎవరు అందుకోలేరు. ఆయన యొక్క యోగ్యతను ఏ మహారాజు అందుకోలేడు. అలాంటి మహానుభావుడు ఆయన. ఆయన వైరాగ్య స్థితిని ఎవరు అందుకోలేరు. అలాంటి గొప్ప వైరాగ్యం ఆయనది అని చెప్పుకుంటూ వచ్చి, ఇవన్నీ కాక ఆయన తాను చేసిన తప్పును సరిదిద్దుకోగలిగాడు. తాను చేసినటువంటి తప్పు భరతుడుగా మహారాజుగా ఉన్నప్పుడు తన జీవితపు ఆఖరి క్షణాలలో జింకను గురించి ఆలోచించి ప్రాణాలను విడవటం అనేటువంటి తప్పు. ఆ తప్పును ఆయన వెంటనే సరిదిద్దుకున్నాడు.
ఎలా సరిదిద్దుకున్నాడు అంటే, యజ్ఞాయ ధర్మపతయే విధి నైపుణాయ యోగాయ సాంఖ్య శిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమ ఇత్యుదారం హాస్యన్ మృగత్వమపి యస్ సముదాజహార అనే తీరులో సరిదిద్దుకున్నాడు. భరతుడిగా పుట్టినప్పుడు, రాజుగా పుట్టినప్పుడు చివరి క్షణాల్లో తప్పు చేశాడు కదా, ఆ తప్పును మళ్ళీ జింకగా ఉన్నప్పుడే సరిదిద్దుకోవటం మొదలుపెట్టాడు. జింకగా తన ఆఖరి క్షణాల్లో ఆయన నారాయణుణ్ణి నమస్కరించుకుంటూ తనకు తోచినటువంటి పదాలతో నారాయణుణ్ణే తలుచుకుంటూ ప్రాణాలను విడిచిపెట్టాడు. జడభరతుడుగా ఏం చేశాడనేది వేరే చెప్పనక్కర్లేదు. యజ్ఞస్వరూపుడైనటువంటి హరయే నమః, ఆ పరమాత్మకు నమస్కారము అని చెప్పుకుంటూ ప్రాణాలను విడిచాడు. ధర్మపతయే, యజ్ఞస్వరూపుడు అవ్వటం మాత్రమే కాకుండా ఆ యజ్ఞాలకు ఫలితాన్ని ఇచ్చేటువంటి ఫలదాత అయినటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని చెప్పుకుంటూ ప్రాణాలను విడిచాడు. విధి నైపుణాయ, ఆ యజ్ఞాలలో ఉండేటువంటి విస్తారము, యజ్ఞాలలో ఉండేటువంటి విస్తారాన్నన్నిటినీ శ్రద్ధగా నైపుణ్యంతో అనుష్ఠానం చేసేటువంటి కర్తృరూపంలో ఉండేటువంటి ఆ హరికి నమస్కారము అని చెప్పుకుంటూ ఆ పని చేశాడు. యోగాయ సాంఖ్య శిరసే హరయే నమః అని చెప్పుకుంటూ ప్రాణాలను విడిచాడు. యోగాయ, అష్టాంగ యోగ స్వరూపంలో ఉండేటువంటి, అందులోనూ సాంఖ్య శిరసే సమ్యజ్ఞానము లేదా తత్వజ్ఞానము అనేదాన్ని ఫలితంగా ఇచ్చేటువంటి అష్టాంగ యోగ రూపంలో ఉండేటువంటి ఆ శ్రీహరికి నమస్కారము అని చెప్పుకుంటూ ప్రాణాలను విడిచాడు. ప్రకృతీశ్వరాయ, ఈ ప్రపంచాన్ని తయారు చేసేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని తన నియంత్రణలో ఉంచుకున్నటువంటి ఆ శ్రీహరికి నమస్కారము అని చెప్పుకుంటూ ప్రాణాలను విడిచాడు. నారాయణాయ, జీవులందరికీ కూడా గమ్యస్థానంగా ఉండేటువంటి, జీవులందరినీ అంతర్యామిగా నియంత్రిస్తూ ఉండేటువంటి ఆ శ్రీహరికి నమస్కారము అని చెప్పుకుంటూ ప్రాణాలను విడిచాడు. నారాయణాయ హరయే నమః ఇత్యుదారం, గట్టిగా మనసులో గట్టిగా ఆక్రోశించాడు. నోరు, జింకగా ఉన్నటువంటి నోరు అక్షరాలను పలకటానికి సరి అయిన నోరు కాదు. అందుకని మనసులోనే గట్టిగా నారాయణాయ హరయే నమః అని చెప్పుకుంటూ ప్రాణాలను విడిచాడు. హాస్యన్ మృగత్వం అపి, తన యొక్క మృగ శరీరాన్ని విడిచిపెడుతూ కూడా యహ సముదాజహార, ఎవరైతే ఈ రకంగా ఆలోచించగలిగారో, ఈ రకంగా పలకగలుగునే మనసుతో పలకగలిగారో అటువంటి వాడు ఎంత గొప్పవాడవుతాడు, ఎంత గొప్పవాడై ఉంటాడు అని వేరే చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన తప్పు, భరత జన్మలో ఉండేటువంటి తప్పు, దయను కొంచెం ఒక్క అడుగు ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి తప్పు. ఆ తప్పుని జింకగా ఉన్నప్పుడే సరిదిద్దుకుని సర్వకాల సర్వావస్థలలోనూ ఆ పరమాత్మనే తలుచుకుంటూ చివరి క్షణాల్లో ఈ రకంగా పరమాత్మను తలుచుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టగలిగాడు. అలాంటి మహానుభావుడు ఆయన అని శ్రీశుకుల వారే జడభరతుల వారి గురించి చెప్తున్నారు. యజ్ఞాయ ధర్మపతయే విధి నైపుణాయ యోగాయ సాంఖ్య శిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమ ఇత్యుదారం హాస్యన్ మృగత్వమపి యస్ సముదాజహార అనే ఈ శ్లోకంలో చెప్పి, ఇంతటి మహానుభావుడు కాబట్టి ఆయన గురించి తెలుసుకున్నా, ఆయన చెప్పింది విన్నా, ఆయన యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకున్నా మహాఫలితం ఉంటుంది అని ఈ అధ్యాయంలోని 14వ అధ్యాయంలోని 46వ గద్యంలో ఇలా అంటున్నారు. య ఇదం భాగవత సభాజితావదాత గుణకర్మణో రాజర్షే భరతస్య అనుచరితం స్వస్త్యయనం ఆయుష్యం ధన్యం యశస్యం స్వర్గీయాపవర్గ్యం వా అనుశృణోతి ఆఖ్యాస్యతి అభినందతి చ సర్వా ఏవ ఆశిషః ఆత్మన ఆశాస్తే నకాంచన పరతః ఇతి అని చెప్తున్నారు. ఇంతవరకు చెప్పింది మహానుభావుడైనటువంటి భరతుడి గురించి. ఆయన భాగవత సభాజిత అవధాత గుణకర్మ. భగవద్భక్తులు, భగవంతుడి యొక్క భక్తులందరూ కూడా ఆయన్ని గౌరవించారు. భాగవత సభాజిత, ఆయన యొక్క కర్మలన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి కర్మలు, ఆయన గుణాలన్నీ కూడా శుద్ధమైనటువంటి గుణాలు. అలాంటి భాగవత సభాజిత అవధాత గుణకర్మ, రాజర్షి, రాజులలో కల్లా ఋషి లాంటి వాడు ఆయన. అలాంటి భరతస్య, భరతుడి యొక్క అనుచరితం, ఆయన యొక్క చరిత్రలు,
ఆయన యొక్క 3 జన్మలు, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చినటువంటి 3 జన్మలు, ఈ 3 జన్మల తాలూకు అనుచరితం ఇదం. ఎవరైనా సరే స్వస్త్యయనం, వాళ్ళకు కావలసినటువంటి మంగళ ప్రయోజనాలన్నిటినీ తెచ్చిపెట్టేటువంటి ఈ చరితాన్ని, ఆయుష్యం, ఆయుస్సును పెంచేటువంటి 3 జన్మల ఆయుస్సును పెంచేటువంటి ఈ చరితాన్ని, ధన్యం, రకరకాల రూపాల్లో ఉండేటువంటి దైవ మానుష విత్తాలు అనే రూపంలో ఉండేటువంటి ధనాన్ని ఇచ్చే ఈ చరితాన్ని, యశస్యం, కీర్తిని తెచ్చిపెట్టేటువంటి ఈ చరితాన్ని, స్వర్గీయాపవర్గీయం, ఒకవైపు స్వర్గాన్ని మరొక వైపు అపవర్గం మోక్షాన్ని రెండిటినీ తెచ్చిపెట్టేటువంటి ఈ చరితాన్ని అనుశృణోతి, ఎవరైనా చెప్తే వింటారో, ఎవరైతే వింటారో, ఆఖ్యాస్యతి, ఎవరైనా సరే దాన్ని మళ్ళీ తిరిగి చెప్తారో, అభినందతి, దాన్ని కనీసం సంతోషంగా ఒప్పుకుంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా సర్వా ఏవ ఆశిష ఆత్మనః ఆశాస్తే, తనకున్నటువంటి కోరికలను తానే తీర్చుకోగలిగిన స్థితికి ఫలాని వాడు వస్తాడు. నకాంచన పరతః, ఇంకా పరముఖ నిరీక్షణం అనేది పెట్టుకోడు. ఇంకొకళ్ళ ముఖాన్ని చూసి మీరు నా కోరిక తీర్చండి అని అడగడు. తన కోరికలను తానే తీర్చుకోగలుగుతాడు. అన్ని కోరికలను తీర్చుకుంటే వచ్చేటువంటి తృప్తి లాంటి పరమాత్మానందాన్ని పొందగలుగుతాడు అని శ్రీశుకుల వారే దీనికి ఫలితం చెప్తున్నారు. య ఇదం భాగవత సభాజిత అవదాత గుణకర్మణ రాజర్షేః భరతస్య అనుచరితం స్వస్త్యజనం ఆయుష్యం ధన్యం యశస్యం స్వర్గీయాపవర్గీయం వా అనుశృణోతి ఆఖ్యాస్యతి అభినందతి చ సర్వా ఏవ ఆశుషః ఆత్మన ఆశాస్తే నకాంచన పరతః ఇతి అని ఈ మాట చెప్పి 46 గద్యపద్యాలు ఉండేటువంటి పంచమస్కంధంలోని 14వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేశారు. భరతోపాఖ్యానంలో భరత రహుగణ సంవాదే పారోక్ష్య వర్ణనం అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయం ఇంతటితో ముగిసింది. ఈ అధ్యాయంతో 8 అధ్యాయాల పాటు చెప్పినటువంటి భరతోపాఖ్యానం కూడా పూర్తయిపోయింది. భరతోపాఖ్యానం పూర్తయిన తర్వాత ప్రత్యేకించి ఈ అధ్యాయంలో భరతుడు చెప్పినటువంటి మాటలని భరతుడు జడభరతుడుగా ఉన్నప్పుడు రహుగణుడికి చెప్పినటువంటి మాటల్ని శ్రీశుకుల వారు వర్ణించి భరతుడి యొక్క మాహాత్మ్యాన్ని తన నోటితో చెప్పటము, భరతుడు తన తప్పును తాను సరిదిద్దుకున్నటువంటి వైనాన్ని మనకు వివరించటము అనేటువంటి అంశాలను పూర్తి చేసి శ్రీశుకుల వారు పై అధ్యాయంలో పంచమస్కంధంలోని 15వ అధ్యాయంలో భరతస్య ఆత్మజః సుమతిర్నామ అభిహితః యముహవావ కేచిత్ పాఖండినః ఋషభ పదవీం అనువర్తమానం చ అనార్యాః అవేద సమామ్నాతాం దేవతాం స్వమనీషయా పాపీయస్య కలౌ కల్పయిష్యంతి అని మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు ఇలా అంటున్నారు, భరతుడు యొక్క కొడుకులు 5 ఉన్నారు అని చెప్పాము. అందులో సుమతి అని ఒక ఆయన ఉన్నాడు. సుమతిర్నామ అభిహిత, ఆయన గురించి ఇంతకుముందు చెప్పాము. ఆ సుమతి కూడా భరతుడంతటి గొప్పవాడు. యముహవావ, ఆయన గొప్పదనాన్ని చూసి కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కేచిత్ పాఖండిన ఋషభ పదవీం అనువర్తమానం, ఋషభుడు అంటే భరతుడి గారి తండ్రి, ఆయనలాగానే ఈయన వ్యవహరించాడు. ఋషభుడు ఏం చెప్పాడో దాన్ని భరతుడే కాకుండా ఆయన కొడుకైనటువంటి సుమతి గారు కూడా ఆచరించి చూపించారు. ఆ ఆచరణను చూసి కొంతమంది ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుని అనార్యాహ, వేద బాహ్యులైనటువంటి వాళ్ళు, అవేద సమామ్నాతాం దేవతాం, ఈ భరతుడు కొడుకైనటువంటి సుమతిని, వేదంలో లేనటువంటి ఈ సుమతిని వేదంలో లేని దేవతగా చూపించి, ఈయనొక దేవత, ఈయన అవేద మార్గంలో సంచరించి అంటే వేదంలో లేని మార్గంలో సంచరించి మనందరికీ ఆదర్శ పురుషుడయ్యాడు అని చెప్తూ ఉంటారు. దేవతాం స్వమనీషయా పాపీయస్య కలౌ కల్పయిష్యంతి. కలికాలంలో ఇలాంటి వాళ్ళందరూ బయలుదేరతారు. ఆ బయలుదేరటంలో భాగంగా సుమతి గారి యొక్క జీవన్ముక్త అవస్థను చూసి ఆయన నడుచుకున్నట్లుగానే మనం కూడా నడుచుకోవాలి. ఆయన వేదంలో ఉన్నట్లుగా నడుచుకోలేదు కాబట్టి ఆయన వేదాన్ని ప్రమాణంగా ఒప్పుకోలేదు. మనం కూడా ఆయనలాగానే ఉండాలి. ఆయన మనకు దేవత
అని చెప్పుకొని కొంతమంది తిరుగుతూ ఉంటారు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. సుమతి గారు ఋషభుడి మార్గంలో వెళ్ళాడు, భరతుడి మార్గంలోనే వెళ్ళాడు, వెళ్ళినవాడు జీవన్ముక్త అవస్థకు కూడా వచ్చేశాడు అనే విషయాన్ని చెబుతూ, ఇది భరతుడి దగ్గర నుంచి చూస్తే ఆయన కొడుకు సుమతి అనే రెండో వాడి వ్యవహారం అయితే, తస్మాత్ వృద్ధసేనాయాం దేవతాజిన్నామ పుత్ర అభవత్. భరతుడికి వృద్ధసేన అనేటువంటి సుమతికి వృద్ధసేన అనేటువంటి భార్యకి దేవతాజిత్ అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. దేవతాజిన్నామ పుత్ర అభవత్. అథ ఆసుర్యాం తత్తనయ దేవద్యుమ్న. భరతుణ్ణి నెంబర్ 1 కింద పెట్టుకుంటే నెంబర్ 2 దేవతాజిత్తు. దేవతాజిత్తు భరతుణ్ణి నెంబర్ 1 కింద పెట్టుకుంటే సుమతి గారు ఆయన కొడుకేమో దేవతాజిత్తు. ఆ దేవతాజిత్తుకి అథ ఆసుర్యాం తత్తనయ దేవద్యుమ్న తతో ధేనుమత్యాం సుతః పరమేష్ఠి తస్య సువర్చలాయాం ప్రతీహ ఉపజాతః. ఈ దేవతాజిత్తు అనేటువంటి మూడవ ఆయనకి ఆసురి అనేటువంటి భార్య, ఆసుర్యాం తత్తనయ దేవద్యుమ్న. దేవతాజిత్తుకి దేవద్యుమ్న అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ దేవద్యుమ్నుడికి ధేనుమతి అనేటువంటి భార్య, ఆ ధేనుమతి అనేటువంటి భార్యకి సుతః పరమేష్ఠి అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ పరమేష్ఠి అనే ఆయనకి సువర్చ అనేటువంటి భార్య, ఆ భార్యకి ప్రతీహ అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. ఇది భరతుడి వంశంలో 6వ తరం. ఈ ప్రతీహ అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. యహ ఆత్మవిద్యాం ఆఖ్యాయ స్వయం సంశుద్ధ మహాపురుషం అనుసస్మార. ఈయన గొప్పతనం ఏంటంటే, ఈ ప్రతీహ అనే 6వ తరం ఆయన గొప్పతనం ఏంటంటే, ఈయన ఆత్మవిద్యను ఇతరులకు ఉపదేశం చేసి 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 ఆ ఉపదేశం తాలూకు మహిమతో తాను కూడా ఆత్మవిద్యను పొంది మహాపురుషం అనుసస్మార, మహాపురుషుడైనటువంటి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకున్నాడు. ఇతరులకు చెప్పి చెప్పి తాను కూడా బాగుపడ్డాడు. అలా ఇతరులకు చెప్పి బాగుపడ్డ వాళ్ళలో ఈయన చాలా ముఖ్యమైన వాడు అని చెప్తున్నారు ప్రతీహులు అనేవారి గురించి. ప్రతీహాత్ సువర్చలాయాం ప్రతిహర్త్రాదయ త్రయ ఆసన్ ఇజ్గాకోవిదా సూనవ ప్రతిహర్తు స్తుత్యాం అజ భూమానౌ అజనిషాతాం అని ఆ వంశంలో పైన ఏం జరిగిందని చెప్తున్నారు. 6వ వాడు ప్రతీహుడైతే ప్రతీహుడి భార్య సువర్చల. ఇందాక ఆవిడేమో సువర్చ, ఈవిడేమో సువర్చల. ఆ సువర్చలకు ప్రతిహర్తనాదయ త్రయ ఆసన్ నిజ్గా కోవిదా. ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అనే 3 పిల్లలు వీళ్ళిద్దరికీ పుట్టారు. సూనభ. వీళ్ళు 3 కూడా ఇజ్యా కోవిదా, యజ్ఞం చేయటంలో చాలా నిపుణంగా ఉండేవాళ్ళు. వాళ్ళలో పెద్దవాడు ప్రతిహర్త అనేటువంటి ఆయన. ఆ ప్రతిహర్త అనే ఆయనకి స్తుతి అనేటువంటి భార్య. ఆ స్తుతి అనే ఆవిడికి ఈ ప్రతిహర్తకి అజ భూమానవు, అజహ అనే ఒక ఆయన, భూమ అనే ఇంకొక ఆయన, అజని శాతం అని 8వ తరం వాళ్ళు కూడా పుట్టారు అని చెప్తున్నారు. అజహ అనేటువంటి వాడు ఆయన. ఈ అజహ భూమ అనేటువంటి ఇద్దరు కానీ, లేకపోతే ప్రతిహర్త, ప్రస్తాత, ఉద్గాత అని కానీ, లేకపోతే స్తుతి అనే కానీ, ఈ పదాలన్నీ కూడా యజ్ఞంలో సామవేద శాఖలకు సంబంధించినటువంటి ఒక కర్మలకు ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. ఏవో అంతరార్థాలతో మునిగి ఉన్నటువంటి, నిండి ఉన్నటువంటి పేర్లే ఇవన్నీను. ఈ వంశంలో ఉండేటువంటి వాళ్ళు రకరకాల యజ్ఞ విధానాలను వేదంలోంచి బయటికి తీసుకొచ్చి ప్రచారం చేశారు అనే అర్థంలోనూ, లేకపోతే ఆ రూపాలే అప్పటికి అభివ్యక్తమైనాయి అనే అభిప్రాయంలోనూ చెప్తున్నారు. అలా చెప్తూనే భూమ్నః ఋషికుల్యాయాం ఉద్గీతః తతః ప్రస్తావో దేవకుల్యాయాం ప్రస్తావాన్ నియుత్సాయాం హృదయజః ఆసీద్ విభోరత్యాంచ పృథుషేణ తస్మాన్ నక్తః ఆకూత్యాంజజ్ఞే నక్తాదృతిపుత్రో గయః రాజర్షిప్రవరః ఉదారశ్రవా అజాయత సాక్షాత్ భగవతో విష్ణోః జగద్రిరక్షయ గృహీతసత్వస్య కళ ఆత్మవత్వాదిలక్షణేన మహాపురుషతాం ప్రాప్తః అని పైన వంశాన్ని వర్ణిస్తున్నారు.
భూమ్న ఋషికుల్యాయాం ఉద్గీత. ప్రతిహర్త అనేవాడి కొడుకు భూమా అయితే ఆ భూమా అనే ఆయనకి ఋషికుల్య అనే ఆవిడ భార్య. ఆ ఋషికుల్య అనేటువంటి ఆవిడకి భూమాకి ఉద్గీత అనేటువంటి 9వ తరం పిల్లవాడు పుట్టాడు. ఆ ఉద్గీత అనే ఆయనకి దేవకుల్య అనేటువంటి ఆవిడ భార్య. ఆ దేవకుల్య అనే భార్యకి ప్రస్తావ అనే 10వ తరం పిల్లవాడు పుట్టాడు. ప్రస్తావాత్ నియుత్సాయాం హృదయజ ఆసీత్ విభు. ప్రస్తావ అనే ఆయనకి నియుత్స అనే ఆవిడ భార్య. ఆ వాళ్ళిద్దరు దంపతులకి హృదయ పుత్రుడు విభు అనే పేరుతో పుట్టాడు, 11వ తరం వాడు. విభు అనే ఆయనకేమో రతి అనే ఆవిడ భార్య. రత్యాంచ పృథుషేణ అని పృథుషేణ అనే పేరుతో 12వ తరం వాడు. తస్మాత్ పృథుషేణాత్ నక్త ఆకూత్యాం జజ్ఞే. ఈ పృథుషేణ అనే ఆయనకి ఆకూతి అనే ఆవిడ భార్య. ఈ ఆకూతి అనే ఆవిడికి నక్త అనేటువంటి 13వ తరం పిల్లవాడు. నక్తాత్ ధృతిపుత్రో గయ. ఈ నక్తుడనేటువంటి వాడికి ధృతి అనే ఆవిడ భార్య. ఆవిడికి గయ అనేటువంటి వాడు పిల్లవాడు పుట్టాడు. ఈయన 14వ తరం వాడు. రాజర్షి ప్రవర. రాజుల్లో కల్లా ఋషుల్లో ఆ రాజర్షుల్లో కల్లా కూడా శ్రేష్ఠుడు అయినటువంటి వాడు ఈయన గయుడు. ఉదారశ్రవాహ. ఈయన కీర్తి కూడా చాలా గొప్పది. సహా అజాయత. ఈ గయుడు అనేటువంటి వాడు సాక్షాత్ భగవత విష్ణో, భగవంతుడి యొక్క ఒక అంశ. ఈ భగవంతుడు జగద్రిరక్షిషయ, ఈ జగత్తుని పాలనం చేయటం కోసం రకరకాల రూపాల్లో అవతరిస్తాడు కదా. ఆయన అవతరించేటువంటి రూపాల్లో ఇది కూడా ఒక రూపం. గృహీత సత్వస్య కళ. జగత్తుని రక్షించటానికి శరీరాన్ని, ఏదో ఒక శరీరాన్ని ధరించేటువంటి శ్రీమన్మహావిష్ణువు యొక్క ఒక అంశ, ఒక చిన్నపాటి అంశ అయినా, ఎంత చిన్నపాటి అంశ అయినా సరే ఆత్మవత్వాది లక్షణేన మహాపురుషతాం ప్రాప్త. మనస్సును అధీనంలో ఉంచుకోవటము, పాలన సరిగ్గా చేయటము, యజ్ఞాలను సరిగ్గా చేయటము లాంటి లక్షణాలతో ఆయన మహాపురుషుడు అని కొనియాడబడ్డాడు. మహాభాగవతుడు, మహాభగవద్భక్తుడు అని పేరొందాడు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. సవై స్వధర్మేణ ప్రజాపాలన పోషణ ప్రీణన ఉపలాలన అనుశాసన లక్షణేన ఇజ్యాదినా చ భగవతి మహాపురుషే పరావరే బ్రహ్మణి సర్వాత్మనా అర్పిత పరమార్థలక్షణేన బ్రహ్మవిత్ చరణానుసేవయా ఆపాదిత భగవద్భక్తియోగేన చ అభీక్ష్ణశ పరిభావిత అతిశుద్ధమతి ఉపరత అనాత్మ్య ఆత్మని స్వయం ఉపలభ్యమాన బ్రహ్మాత్మానుభవోపి నిరభిమాన ఏవ అవనిం అజూగుపత్ అని ఆయన యొక్క విశేషాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. గయుడి తాలూకు విశేషాన్ని. గయుడిలో 2 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ధర్మాచరణలో చాలా గొప్పవాడు అనేది. 2వ లక్షణం, ఆయన గురువులను సేవించి భక్తియోగం ద్వారా జ్ఞానాన్ని పొందాడు అనేటువంటి లక్షణము. ధర్మాచరణలో కూడా 2 రకాల ధర్మాలు ఉన్నాయి. 2 రకాల ధర్మాలని ఆయన చక్కగా ఆచరించి చూపించాడు. సవై ఆ గయుడు స్వధర్మేణ తన ధర్మాచరణతో, ఏ రకమైన ధర్మాచరణతో? ప్రజాపాలన పోషణ ప్రీణన ఉపలాలన అనుశాసన లక్షణేన. రాజుగా తన స్వధర్మమైనటువంటి ప్రజలను పాలించటము, వాళ్ళను సంతోషపెట్టడము, ఉపలాలనం, వాళ్ళని అవసరమైతే తప్పుడు దారిలో నడుస్తుంటే మంచి మాటలు చెప్పి మంచి దారిలోకి తీసుకురావటము, అనుశాసనము, ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని దండించి కర్కశంగానైనా సరే స్వధర్మంలో ఉంచటము అనేటువంటి స్వధర్మంతో రాజుగా తన ధర్మంతో పరమాత్మను అర్చించుకున్నాడు. 2 రకాల ధర్మాల్లో ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించేవాడు. 2వది ఇజ్యాదిన, తాను మనిషిగా చేయవలసినటువంటి యజ్ఞయాగాదులను చేయటం అనేది 2వ ధర్మం అయితే, ఆ 2వ ధర్మాన్ని కూడా చక్కగా పాటించుకునేవాడు. ఇజ్యాదినాచ, యజ్ఞయాగాదులు చేయటం ద్వారా, ఆ రకమైనటువంటి స్వధర్మాచరణ చేయటం ద్వారా కూడా ఆయన పరమాత్మను సంతోషపెట్టాడు. ఈ 2 రకాల ధర్మాలను కూడా ఈయన చాలా జాగ్రత్తగా చేశాడు. భగవతి మహాపురుషే పరావరే బ్రహ్మణి సర్వాత్మనార్పిత పరమార్థ లక్షణేన. తాను చేసుకున్నటువంటి ధర్మాచరణ వ్యర్థం కాకుండా, తాను చేసుకునేటువంటి ధర్మాచరణ చిన్న చిన్న ఫలితాలను ఇచ్చి ఊరికే కూర్చోకుండా, చతికిల పడిపోకుండా,
తాను ఏం చేసినా సరే ఆ భగవంతుడికి సమర్పించుకోవటం అనే పని పెట్టుకున్నాడు. భగవంతుడు మహాపురుషుడు, పరావరే మహాత్ముడు అయినటువంటి, అందరికంటే గొప్పవాడు అయినటువంటి బ్రహ్మణి పరమాత్మకు సర్వాత్మన అర్పితం, తాను చేసేటువంటి ప్రతి పని సర్వాత్మన, దాని తాలూకు కర్తృత్వం కానీ ఫలితం కానీ విశేషం కానీ ఏమైనా సరే సమర్పితం అనేటువంటి దృష్టితో చేశాడు. చేసి తన స్వధర్మాన్ని పరమార్థంగా మార్చుకున్నాడు. పరమార్థ లక్షణైన 2 రకాల ధర్మాలను చక్కగా ఆచరించాడు. ఆచరించినటువంటి ధర్మాన్ని మొత్తాన్ని పరమాత్మకు సమర్పించుకున్నాడు. తన యొక్క ధర్మం తాలూకు స్థాయిని పరమార్థం అనేటువంటి దానికి తీసుకెళ్ళిపోయాడు. ఇలా తీసుకెళ్ళగలిగాడు కాబట్టే బ్రహ్మవిత్ చరణానుసేవయ ఆపాదిత భక్తి యోగేన చ అభీక్ష్ణశ పరిభావిత అతిశుద్ధమతి. మంచి గురువులు దొరికారు ఈయనకి. గురువులు దొరికితే ఎలాంటి గురువులు? బ్రహ్మవిత్, పరమాత్మను తెలుసుకున్నటువంటి జ్ఞానులు గురువులుగా దొరికారు. దొరికితే చరణానుసేవయ, వాళ్ళ పాదాలను గట్టిగా పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి భగవద్భక్తి యోగం అనే దాన్ని అందుకున్నాడు. ఆపాదిత భగవద్భక్తి యోగేన, వాళ్ళు ఆ గురువులు ఈయనకి భక్తి యోగాన్ని చక్కగా అంటించారు. అంటిస్తే ఆ భక్తి యోగాన్ని అభీక్ష్ణశ చాలా చక్కగా మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేసి బలంగా సాధించాడు. సాధిస్తే దానివల్ల మనస్సులో సంస్కారం ఏర్పడింది, పరిభావిత సంస్కారం ఏర్పడింది. ఆ సంస్కారంతో మనసంతా పరిశుద్ధమైంది, అతిశుద్ధంగా మనస్సు తయారైంది. ఆ మతి తయారయ్యేసరికి ఉపరత అనాత్మ్య, ఈ దేహం నేను కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. నిర్ణయానికి వచ్చి దేహం మీద ఉండేటువంటి అభిమానాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి తనలో ఆత్మని స్వయం ఉపలభ్యమాన బ్రహ్మాత్మానుభవ, తనలో తన వాస్తవ రూపమైనటువంటి పరమాత్మను చూసుకోవటం కూడా మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేహాభిమానాన్ని విడిచాడో అప్పుడు తన యొక్క స్వస్వరూపాన్ని కనిపెట్టగలిగాడు. కనిపెట్టగలిగి అందులోనే నిలబడటం అనే దాన్ని కూడా సాధించాడు. సాధించినా సరే నిరభిమాన ఏవ అవనిం అజూగుపత్, బయటికి ఉండేటువంటి వ్యవహారాలను, బయటికి తాను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను ఏమీ విస్మరించలేదు. పాలన చేస్తూనే ఉండేవాడు, భూమిని మొత్తాన్ని సంరక్షిస్తూనే ఉండేవాడు. కానీ లోపల మాత్రం పరమాత్మ స్వరూపంలో తనను తాను నిలుపుకోగలిగేవాడు. అలాంటి స్థాయికి ఆయన వచ్చాడు. తస్యేమాంగాథాం పాండవేయ పురావిధ ఉపగాయంతి. ఎప్పుడో సృష్టి మొదట్లోని పేరు కదా గయుడు అనేటువంటి పేరు. ఆయన గురించి అప్పటి నుంచి చాలామంది గొప్పవాళ్ళు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆయన గురించి ఈ మాటలు పెద్దవాళ్లలో ఉన్నాయి. ఏమనంటే, గయం నృపః కః ప్రతియాతి కర్మభి యజ్వాభిమానీ బహువిధ్ ధర్మగోప్త సమాగత శ్రీ సదసస్పతి సతాం సత్సేవకోన్యో భగవత్ కళామృతే అనే మాట ఉంది ప్రచారంలోను. ఆ గయుడు అనేటువంటి వాడు రాజు. ఆ రాజుగారితో పోల్చదగినవాడు మరొకడు లేడు. ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు. కః ప్రతియాతి కర్మభి, ఆయనతో సమానంగా కర్మలు చేసినవాడు ఇంకొకడు లేడు. ఎందుకంటే ఆయన చేసిన యజ్ఞాలను ఇంకొకళ్ళు చేయలేదు. యజ్వా, ఆయన చేసినట్లుగా అభిమాని, ఇతరులను గౌరవించటం కానీ లేకపోతే ఇతరుల గౌరవాన్ని తాను పొందటం కానీ మరెవరూ చేయలేదు. ఇతరుల గౌరవాన్ని ఆయనలాగా ఎవ్వరూ పొందలేదు అభిమాని. బహువిత్, ఆయనలాగా అన్ని విషయాలను తెలుసుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. ధర్మగోప్త, ఆయనలాగా ధర్మాన్ని సంరక్షించిన వాడు ఇంకొకడు లేడు. సమాగత శ్రీహి, ఆయనలాగా సంపదలను సాధించిన వాడు కూడా ఇంకొకడు లేడు. సదసస్పతి సతాం, ఎంతమంది సత్పురుషులు చేరినా, ఎంతమంది సత్పురుషులు కలిసి సభ చేసుకున్నా సరే ఆ సభకి ఈయన పతిగా, సభాపతిగా ఉండేవాడు, సభలో నాయకుడుగా ఉండేవాడు. కానీ అంతకుమించి తక్కువ స్థాయిలో ఉండేవాడు కాదు. అంతటి గొప్ప సామర్థ్యమైంది. ఇంతైనా సరే సత్సేవక, గొప్పవాళ్ళని గౌరవించవలసిన వాళ్ళని గౌరవించేవాడు, సేవించుకునేవాడు. ఈ లక్షణాలను కలిగినటువంటి వాడు మరొకడు ఉండటానికి వీల్లేదు. పరమాత్మ తాలూకు అంశ అని ఈయన గురించి చెప్పుకున్నాం కదా. భగవత్ కళామృతే, పరమాత్మ తాలూకు అంశ అయినటువంటి గయుడు కంటే వేరే ఇంకెవరు ఇలాంటి లక్షణాలను కలిగిన వాళ్ళు లేరు. ఒకవేళ ఉంటే గింటే భగవత్ కళామృతే,
వాళ్ళు కూడా పరమాత్మ తాలూకు అంశలైతే అవ్వాలేమో కానీ, పరమాత్మ తాలూకు అంశలైతే ఈ లక్షణాలు ఏమైనా చూపిస్తే చూపించాలేమో కానీ, పరమాత్మ అంశ లేకుండా సామాన్య రాజులెవరూ ఈ లక్షణాలను చూపించలేరు అని ఎప్పటి నుంచో ఆయన గురించి చెప్పుకుంటూగా మేము వింటూ వచ్చాము అని శ్రీ శ్రీశుకుల వారు చెప్తున్నారు. గయం నృపః ప్రతియాతి కర్మభిః యజ్వాభిమానీ బహువిద్ధర్మగోప్త సమాగత శ్రీ సదసస్పతి సతాం సత్సేవకోన్యో భగవత్ కళామృతే అనేటువంటి ఈ శ్లోకంలో. అంతేకాదు ఆయన గురించి ఇంకో మాట కూడా ఉంది. యం అభ్యసించన్ పరయాముదాసతీ సత్యాశిషో దక్షకన్యా సరిద్భిః యస్య ప్రజానాం దుదుహే ధరాశిష నిరాశిషో గుణవత్స స్నుతోధాః అని కూడా చెప్పుకుంటారు. ఆయన అభిషేకానికి, ఆయన పట్టాభిషేకం చేయించుకుంటుంటే ఆయన పట్టాభిషేకానికి యం అభ్యసించన్ పరయాముదాసతీ సత్యాశిష దక్షకన్యా సరిద్భిః, రకరకాల నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయాలి కదా పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం చేయటానికి దక్షుడి అమ్మాయిలు, దక్షుడి కూతుళ్ళు చాలామంది దిగొచ్చారు. శ్రద్ధ, మైత్రి, దయ అనే పేర్లతో ఉండేటువంటి ఆయన కూతుర్లు చాలామంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ధర్ముడి యొక్క భార్యలు. ధర్ముడి యొక్క భార్యలే సాక్షాత్తుగా దిగి వచ్చి ఈయన్ని పట్టాభిషేకంతో అలంకరించారు. యం అభ్యసించన్, ఆయనకి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు పరయాముదా, చాలా సంతోషంగా పట్టాభిషేకం చేశారు. సతీహి, చాలా గొప్పవాళ్ళు, ధర్ముడి పత్నులు అయినటువంటి దక్షకన్యా, దక్షుడి యొక్క కూతుళ్ళు. ఈ దక్షుడి యొక్క కూతుళ్ళు, అయ్యా మా వారు ధర్ముడు ఉన్నాడు, ఆ ధర్ముడు గనక సరిగ్గా నిలవాలి అంటే, ఈ భూలోకంలో నిలవాలి అంటే నీలాంటి వాడే రాజు కావాలి అని అనుకుని అభిషేకం చేశారు. సత్యాశిష, వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది, వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది కాబట్టే ఈయన ధర్మస్థాపన చక్కగా చేశాడు. అలా ధర్ముడి భార్యలు, దక్షుడి కూతుళ్ళు అయినటువంటి వీళ్ళే వచ్చి పట్టాభిషేకం చేస్తే చేయించుకున్నటువంటి గొప్ప జాతకం అయింది. ఆయన రాజ్యపాలన చేస్తుంటే భూమి కూడా ఎలా పడితే అలా వినేది. యస్య ప్రజానాం దుదుహే ధరా ఆశిష నిరాశిషో గుణవత్స స్నుతోధాః. ఆయన పాలన చేస్తుంటే ధర, భూమి, ఆశిష దుదుహే, కోరిన వాడికి కోరినట్లుగా కోరిక తీర్చేసింది. ఏం కావాలంటే ఆ పంట పండుతూ ఉండేది. భూమి ద్వారా ఏమి కావాలంటే అది లభిస్తూ ఉండేది. యస్య ప్రజానాం, ఆయన తాలూకు ప్రజలకే కూడా ఈ పని జరిగేది. ఇంకా చెప్పుకోవాలి అంటే ఆయన తాలూకు ప్రజలకే ఈ ఫలితం ఉండేది. ఆయనకు నిరాశిష, ఏ కోరిక ఉండేది కాదు కాబట్టి తన స్వధర్మాచరణలో ఆయన మునిగిపోయి ఉండేవాడు. ఆయన ఏమి కోరిక కోరేవాడు కాదు. ప్రజలు ఏ కోరిక కోరినా సరే ఆ కోరికని చక్కగా తీర్చేది భూమి. ఎందుకు తీర్చేది అంటే గుణవత్స స్నుత ఊధాః. ఈ గయుడు అనేటువంటి మహానుభావుడి యొక్క గుణాలను చూసి, ఆ గుణాలను చూసి ఆవు ఎలాగైతే తన దూడని చూస్తే పాలను ఎలా వదిలేస్తుందో, అలాగే ఈ గయ మహారాజు గారి యొక్క గుణాలను చూసి తనలో ఉండేటువంటి విశేషాలన్నిటినీ ఆవిడ వదిలేసింది, పొదుగు ద్వారా వదిలేసింది. ఎవరు ఏం పితుక్కుంటే అది దక్కేటట్లుగా ఏర్పాటు చేసింది. అయితే ఇందులో విశేషం, ఈయన గుణాలను చూసి ఆవిడ అందరికీ కోరికలు తీరుస్తోంది, కానీ ఈయనకి మాత్రం ఏ కోరిక లేదు, ఈయనకి మాత్రం స్వధర్మాచరణ మీద మాత్రమే దృష్టి అనేటువంటి అపూర్వమైన పరిస్థితి ఆయన రాజ్యంలో ఉండేది. యం అభ్యసించన్ పరయాముదాసతీ సత్యాశిషో దక్షకన్యా సరిద్భిః యస్య ప్రజానాం దుదుహే ధరాశిష నిరాశిషో గుణవత్స స్నుతోధాః అని శ్రీశుకుల వారే చెప్తున్నారు. ఇంతేకాదు ఛందాంస్య చ యస్య కామాన్ దుదూహు రాజహృ రథో బలిం నృపాః ప్రత్యంచితా యుధి ధర్మేణ విప్రాః యదాశిషాం షష్ఠమంశం పరేత్య అని ఆయన గురించి మరొక విశేషం లోకంలో ఉంది, దాన్ని విన్నాను అని శ్రీశుకుల వారే చెప్తున్నారు. ఛందాంస్య కామస్య చ యస్య కామాన్ దుదూహు, ఆయనకు ఏ రకమైన కోరికలు లేవు. కోరికలు లేకపోయినా సరే స్వధర్మం కాబట్టి యజ్ఞ రూపంలో పరమాత్మను కొలవటానికి ఎప్పుడూ యజ్ఞాలు చేస్తూ వచ్చాడు.
ఆ యజ్ఞాలలో ఆయన ఉచ్చరించినటువంటి మంత్రాలు ఛందాంసి అకామస్య కోరికలు లేకపోయినా సరే యస్య కామాన్ దుదూహు ఆయనకు కావాల్సినవన్నిటినీ కూడా ఏర్పాటు చేసినాయి. మంత్రాలు ఆయన ఉచ్చరించేటువంటి మంత్రాలు లేదా ఆయన యజ్ఞాల్లో ఋత్వికులు ఉచ్చరించేటువంటి మంత్రాలు ఆ యజ్ఞాల్లోకి దేవతలందరినీ అలా లాక్కొచ్చి తీసుకొచ్చి కట్టిపడేసేవి. ఆ దేవతలందరూ ఆ యజ్ఞాలకు ఫలితంగా ఏమి ఇవ్వాలో అది ఇచ్చి తీరి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితిని కల్పించేవి. అయితే ఇవి కావాలి అనే దృష్టితో ఆయన చేసేవాడు కాదు. ఛందాంసి అకామస్య చ యస్య కామాన్ దుదూహు. ఇది ఆయన యొక్క వైదికమైన ధర్మాచరణ తాలూకు వ్యవహారము. ఆజహ్రు రథో బలిం నృపాహ ప్రత్యంచితాహ యుధి. ఆయన ఎవరితో ఎలా మెలగాలో అలా మెలిగేవాడు. ఎవరైనా కాస్తంత ఎదిరిస్తే ఆయన్ని సామంతులు కానీ పక్క రాజ్యాల వాళ్ళు కానీ ఎవరైనా కాస్తంత ఎదిరిస్తే ఆ ఎదిరిస్తే నన్ను వాళ్ళు గౌరవించారు, నన్ను పూజించారు, వాళ్ళకి ప్రతి మర్యాద మనం చేయవద్దా అని అనుకుని వాళ్ళకి ప్రతి మర్యాద కింద యుద్ధాన్ని ఏర్పాటు చేసేవాడు. యుద్ధంలో వాళ్లకు చేయాల్సిన మర్యాద వాళ్లకు చేసేవాడు. ప్రత్యంచిత యుధి. యుద్ధంలో మర్యాద ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా. దాంతో యుద్ధంలో మర్యాద ప్రతి మర్యాద జరిగేసరికి వాళ్ళు ఓడేవాళ్ళు, ఓడిపోయి కప్పాలు తీసుకొచ్చి కడుతూ ఉండేవాళ్ళు. ఆజహృహు అథో బలిం నృపాహ ప్రత్యంచితాహ యుధి. ఈయన యొక్క పాలనలో ఎవరైనా ధర్మాన్ని కానీ ఈయన్ని కానీ ఎదిరిస్తే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేవాడు. అవసరమైతే చేత్తో కత్తి పట్టి యుద్ధం చేయడానికి కూడా సిద్ధమయ్యేవాడు. పరాక్రమం లేనివాడు, ఉట్టుకు ముక్కు మూసుకుని కూర్చునేటువంటి రకం వాడు కాడిగిన. అదే సమయంలో విప్రాహ ధర్మేణ ప్రత్యంచితాహ. ఒకవేళ గనక విద్యావంతులు ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా గౌరవించాలో అలా గౌరవించేవాడు. ఎవరిని ఎంతవరకు గౌరవించడం ధర్మమో అంతవరకు గౌరవించేసి వాళ్లకు మర్యాద చేసి వాళ్ళ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకునేవాడు. ఎదిరించిన వాళ్ళ ద్వారా ఎలా రాబట్టుకోవాలో అలా రాబట్టుకునేవాడు. గౌరవించి తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని వాళ్ళ ద్వారా ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకునేవాడు. ఇంతేకాదు వీళ్ళ దగ్గర నుంచి ఈ విద్యావంతులు బ్రాహ్మణులు ఇలాంటి మహానుభావుల దగ్గర నుంచి యదాశిషాం షష్ఠమంశం పరేత్య ధర్మేణ ప్రత్యంచిత. ఈ మహానుభావులందరినీ గౌరవించి వీళ్ళు చేసినటువంటి పుణ్యాలలో 6వ భాగాన్ని రాజుగా తాను తీసేసుకునేవాడు. పన్ను కట్టించుకోవటము లేదా కప్పం కట్టించుకోవటము అనేటువంటి మామూలు వ్యవహారం కూడా కాదు. ధర్మంలో కూడా 6వ భాగం రాజుగారికి చెందుతుంది. ఆ 6వ భాగాన్ని కూడా ఈయన తీసేసుకునేవాడు. పుణ్య షడ్భాగమాదత్తే న్యాయేన పరిపాలనాత్ అని ధర్మశాస్త్రం. రాజు గనక ధర్మంగా న్యాయంగా పరిపాలన చేసిన మాట అయితే అతనికి ఆ రాజ్యంలో చేసినటువంటి పుణ్యాల్లో 6వ భాగం దక్కుతుంది. ఆ పుణ్యాలకు ఈయన గనక సేఫ్టీని సెక్యూరిటీని కల్పిస్తే, వీళ్ళందరూ ధర్మాచరణ చేసుకునేటట్లుగా ఈయన సహకరిస్తే, ఏర్పాట్లు అవన్నీ చేస్తే గనక ఆ చేసిన పుణ్యాల్లో 6వ భాగం రాజుగారికి దక్కుతుంది అని ధర్మశాస్త్రం. ఆ పనులన్నీ సక్రమంగా చేసి 6వ భాగాన్ని ఈయన కొట్టేసేవాడు. షష్ఠంశం పరేత్య. ఆ 6వ భాగం అనేది కంటికి కనిపించదు. మిగతా కప్పంలాగానో లేకపోతే మిగతా పన్నుల్లాగానో లెక్కకి చిట్టాకి ఎక్కదు. అది పరేత్య, పైలోకాల్లో తెలియాలి. పైలోకాల్లో తెలియవలసినటువంటి ధర్మం అనే దాన్ని కూడా కొట్టేసేవాడు. కొట్టేయటం అంటే దాన్ని కూడా పొందేవాడు న్యాయంగాను. అలాగే కప్పాలు పన్నులు వీటన్నిటిని కూడా సక్రమంగా పొందేవాడు. ఎక్కడ తప్పులు అనేవాడు చేసేవాడు కాదు. ఛందాంస్యకామస్య చ యస్య కామాన్ దుదూహు రాజహ్రు రథో బలిం నృపాః ప్రత్యంచిత యుధి ధర్మేణ విప్రాః యదాశిషాం షష్ఠమంశం పరేత్య. తాను యజ్ఞాలను చేసుకుంటూ ఉండటం, యజ్ఞాలు చేసేటువంటి ఇతరులకు సహాయం చేస్తూ ఉండటం, వాళ్ళకు కావలసిన వ్యవస్థలు చేయటం, తాను ధర్మంగా రాజ్యాన్ని నడపటం, దానికి అడ్డం పడే వాళ్ళందరినీ శిక్షించటము అనేటువంటి పనులు మాత్రమే కాక, యస్యాధ్వరే భగవాన్ అధ్వరాత్మ మఘోని మాద్యత్యురు సోమపీఠే శ్రద్ధా విశుద్ధాచల భక్తియోగ సమర్పితేజ్ఞా ఫలం ఆజహార అని ఆయన గొప్పతనాన్ని గురించి పాత వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన యజ్ఞం చేస్తే యస్య అధ్వరే, ఆయన యజ్ఞంలో
భగవాన్ అధ్వరాత్మ, యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ ప్రత్యక్షంగా దిగేవాడు. 4 భుజాలు వేసుకుని అన్ని రకాల ఆభరణాలన్నింటినీ ధరించి ఆయన దిగి ఉండేవాడు. భగవాన్ అధ్వరాత్మ. వాస్తవానికి ఈ భగవాన్ అధ్వరాత్మ దిగటం అనేది అంత సులభమైంది కాదు, చాలా కష్టమైనటువంటి వ్యవహారం. ఈయన కంటే ముందు మఘోని ఇంద్రుడు రావాలి. ప్రతి యజ్ఞంలోనూ ఇంద్రుడు తప్పనిసరిగా రావాలి. ఇంద్రుడు వచ్చి ఆయన తన యజ్ఞభాగాలను స్వీకరించి ఆయన సంతోషించాడు అనే మాట జరిగితే, ఇంద్రుడు అసలు కనిపించేటువంటి ఇంద్రుడు లేదా మంత్రాల్లో కనిపించేటువంటి ఇంద్రుడు వచ్చి ఆయన సంతోషించాడు అనే పరిస్థితి వస్తే అప్పుడు అసలు పరమాత్మ రావటమా రాకపోవటమా అనేటువంటి వ్యవహారం వస్తుంది. కానీ ఈయన యజ్ఞాల్లో మఘోని మాద్యత్యురు సోమపీఠే, ఈయన యజ్ఞాల్లో సోమరసాన్ని ఇంద్రుడికి సమర్పిస్తే ఆ సోమరసాన్ని ఇంద్రుడు స్వయంగా వచ్చి తాగి మత్తెక్కి ఓ చోట కూర్చుని ఉండేవాడు. మఘోని మాద్యతి ఉరు సోమపీఠే. సోమరసం గనక తాగితే కొద్దిగా మత్తు కలుగుతుంది అంటారు. ఆ సోమరసం ప్రస్తుతానికి అందుబాటులో లేదు, ఆ సోమలత ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఆ సోమరసాన్ని తాగినటువంటి ఇంద్రుడు కాస్త మత్తెక్కి పక్కన కూర్చునుంటే మఘోని మాద్యత్యురు సోమపీఠే, తృప్తి పడటం అనేటువంటి స్థాయిని మించి మత్తెక్కి ఓ చోట కూర్చునుంటే పరమాత్మ దిగిరాక తప్పదు కదా, దిగొచ్చేవాడు. పరమాత్మ దిగొచ్చిన తర్వాత శ్రద్ధా విశుద్ధాచల భక్తి యోగ సమర్పితే జ్ఞాఫలం ఆజహార. ఇంద్రుడికి సోమరసాన్ని సమర్పించినట్లుగా ఈ వచ్చిన పరమాత్మకి తాను చేసినటువంటి యజ్ఞం మొత్తాన్ని ఈయన సమర్పించేసేవాడు. యజ్ఞము, దాని ఫలితము, కర్తృత్వం అన్నిటినీ ఆ పరమాత్మకి అర్పించేసేవాడు. అర్పించేసేటప్పుడు శ్రద్ధతో అర్పించేవాడు. శ్రద్ధతోనే యజ్ఞం చేసి ఆ శ్రద్ధతోనే యజ్ఞ ఫలితాన్ని పరమాత్మకు సమర్పించేవాడు. విశుద్ధ అచల భక్తి యోగంతో సమర్పించేవాడు. విశుద్ధమైనటువంటి అచల కదలికల్లేని ఇటు ఊగనటువంటి భక్తి యోగంతో, భక్తితో తాను చేసినటువంటి యజ్ఞాలన్నింటినీ ఆ పరమాత్మకు సమర్పించుకునేవాడు. అలాంటి ఇజ్యాఫలం, యజ్ఞ ఫలితాలని ఆ పరమాత్మే ఆజహార, స్వీకరించాడు. భక్తితో ఇస్తే పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన అని చెప్పినటువంటి పరమాత్మ ఆ పత్రం పుష్పం ఫలంతోయం కంటే చాలా రెట్లు గొప్పదైనటువంటి ఈ యజ్ఞము, ఆ యజ్ఞం కంటే చాలా గొప్పదైనటువంటి యజ్ఞ ఫలితము, దానికంటే గొప్పదైనటువంటి యజ్ఞ కర్తృత్వము అనేటువంటి వాటినన్నిటినీ ఈయన శ్రద్ధగా భక్తిగా సమర్పిస్తే ఆజహార, హాయిగా అందుకునేవాడు. పరమాత్మను దింపుకోవటం కాదు, ఆ యజ్ఞాల్లో ఉండేటువంటి దేవతలందరినీ సంతృప్తిపరచడం మాత్రమే కాదు, ఆ పరమాత్మకి, వచ్చిన పరమాత్మకి యజ్ఞం మొత్తాన్ని సమర్పించగలగటం అనేటువంటి అపూర్వమైన అవకాశాన్ని ఆ గజమహారాజు గారు అందుకున్నాడు. యస్యాధ్వరే భగవాన్ అధ్వరాత్మ మఘోని మాద్యత్యురు సోమపీఠే శ్రద్ధా విశుద్ధాచల భక్తియోగ సమర్పితే జ్ఞాఫలం ఆజహార అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇంతేకాదు యత్ ప్రీడనాత్ బర్హిషి దేవతిర్యం మనుష్య వీరుతృణమా విరించాత్ ప్రియేత సద్య సహ విశ్వజీవ ప్రీతస్వయం ప్రీతిమగాత్ గయస్య అని. ఆ పరమాత్మను యజ్ఞరూపంలో కొలుచుకున్నాడు కదా, యజ్ఞాలన్నిటినీ ఫలితాలు కర్తృత్వాలతో సహా ఆయనకు పరమాత్మకు సమర్పించాడు కదా. ఆయనకి సమర్పించేసరికి ఆయన సంతృప్తి చెందాడు, పరమాత్మ సంతృప్తి చెందాడు ఈయన విషయంలోనూ. ఆ పరమాత్మే గనక సంతృప్తి పడితే యత్ ప్రీణనాత్, పరమాత్మకు సంతోషం అనేది గనక కలిగితే బర్హిషి, అందులోనూ యజ్ఞం అనేటువంటి విషయంలో ఆయన గనక సంతోషపడితే దేవ తిరియం మనుష్య వీరు తృణం ఆ విరించాత్ ప్రియేత సద్య. ఒకవైపు దేవతలు, ఇంకోవైపు పశుపక్ష్యాదులు, మనుష్యులు, అలాగే వీరుత్ అంటే తీగలు మొదలైనటువంటి లతలు మొదలైనటువంటివి, తృణ గడ్డి పరకలు, ఆ విరించాత్ బ్రహ్మగారి వరకు ఇది అది అని లేకుండా ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్త ప్రాణిజాతము కూడా ప్రియేత సద్య, వెంటనే సంతృప్తి చెందుతుంది. ఆ పరమాత్మే కదా ఈ ప్రాణులన్నిటిలోనూ ఉన్నాడు, ఈ ప్రాణులన్నిటిలోనూ వ్యాపించి ఉన్నాడు, సమంగా ఉన్నాడు.
ఆయనే కనుక సంతృప్తి పడితే ఈ ప్రాణులన్నీ కూడా బ్రహ్మగారితో సహా, చివరికి బ్రహ్మగారితో సహా ఎక్కడ మొదలు పెడితే అక్కడ మొదలు పెట్టుకుని అందరూ సంతృప్తి పడ్డట్లయింది. సద్య ప్రీయేత. ఎందుకు? సహ విశ్వజీవ, ఆ పరమాత్మ సర్వాంతర్యామి, ఆ జీవులందరి యొక్క రూపంలో తానే కొలువై ఉన్నవాడు, సర్వజీవులు ఆయన యొక్క అంశాలే అన్నట్లు ఉన్నవాడు. కాబట్టి ఆయన సంతోషిస్తే వీళ్ళందరూ సంతోషించినట్లే. అలాంటి అందరి సంతోషాన్ని, ప్రాణులన్నిటి సంతోషాన్ని ఈ గయుడు సంపాదించుకున్నాడు. ప్రీత స్వయం ప్రీతిమగాద్యగయస్య. గయుడు విషయంలో ఈయన చాలా సంతోషపడ్డాడు. గయుడు విషయంలో పరమాత్మ పడ్డటువంటి సంతోషం ప్రాణులందరి యొక్క సంతోషంతో సమానమైనటువంటి సంతోషం. ఆ సంతోషాన్ని గయుడు విషయంలో ఆయన చూపించాడు. యత్ ప్రీణనాత్ బర్హిషి దేవతిర్యం మనుష్య వీరు తృణమా విరించాత్ ప్రియేత సద్య సహ విశ్వజీవ ప్రీతస్వయం ప్రీతిమగాద్ గయస్య అని శ్రీ శుకుల వారు గయుడి యొక్క యజ్ఞ సమర్పణను గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. చెప్తూ గయుడి యొక్క విశేషాలను ఇక్కడికి పూర్తి చేసి, ఈ గయుడికి గయంతి అనేటువంటి భార్య ఉండేది అని మొదలుపెట్టి, గయాద్ గయంత్యాం చిత్రరథ సుగతి అవరోధన ఇది త్రయః పుత్రా బభూవు చిత్రరథాత్ ఊర్ణాయాం సమ్రాడ్ అజనిష్ట అని ఆ వంశాన్ని పైకి తీసుకెళ్తున్నారు. గయుడికి గయంతి అనేటువంటి భార్య, వీళ్ళిద్దరికీ చిత్రరథ అని 15వ తరం పిల్లవాడు. ఈ చిత్రరథుడికి సుగతి అవరోధన, చిత్రరథ సుగతి అవరోధన ఇది త్రయః పుత్రా బభూవు. చిత్రరథుడు, సుగతి, అవరోధనుడు అని 3 పిల్లలు. ఈ 3 పిల్లల్లో చిత్రరథుడికి ఊర్ణ అనేటువంటి భార్య, ఆ ఊర్ణ అనేటువంటి భార్యకి సమ్రాట్ అని 16వ తరం పిల్లవాడు. గయాద్ గయంత్యాం చిత్రరథ సుగతిరవరోధన ఇది త్రయః పుత్రాః బభూవు చిత్రరథాదూర్ణాయాం సమ్రాట్ అజనిష్ట. తతః ఉత్కలాయాం మరీచిః మరీచేర్బిందుమత్యాం బిందుమాన్ ఉదపద్యత తస్మాత్ సరఘాయాం మధుర్నామ అభవత్ మధోః సుమనసి వీరవ్రతః తతో భోజాయాం మంథు ప్రమంథూ జజ్ఞాతే మంథోః సత్యాయాం భౌవనః తతో దూషణాయాం త్వష్టాజనిష్ట త్వష్టుర్విరోచనాయాం విరజః విరజస్య శతజిత్ ప్రవరం పుత్రశతం కన్యాచ విషూచ్యాం కిల జాతం అని ఈ అధ్యాయంలోని 15వ గద్యంలో చెప్తున్నారు. తతః ఉత్కలాయాం, సమ్రాట్ అనేటువంటి పిల్లవాడికి ఉత్కల అనేటువంటి భార్య, ఆ ఉత్కలాయాం మరీచిః అనేటువంటి 17వ తరం పిల్లవాడు. మరీచి అనే ఆయనకి బిందుమతి అనేటువంటి ఆవిడ భార్య. వాళ్ళిద్దరికీ బిందుమాన్ అని 18వ తరం పిల్లవాడు. బిందుమాన్ ఉదపద్యత. తస్మాత్ సరఘాయాం మధుర్నామ అభవత్. ఆయనకి సరఘ అనేటువంటి భార్య, బిందుమాన్ అనే ఆయనకి, ఆ సరఘకి మధుహు అనే ఆయన పిల్లవాడు, 19వ తరం పిల్లవాడు. మధోహో సుమనసి వీరవ్రత. సుమనాహ అనే ఆవిడ భార్య ఆయనకి, మధువుకి. ఆవిడికేమో వీరవ్రత అనే 20వ తరం పిల్లవాడు. ఆ వీరవ్రతుడికేమో భోజ అనే ఆవిడ భార్య. వాళ్ళిద్దరికీ కూడా మంథుహు ప్రమంథుహు అని 2 పిల్లలు. వీళ్ళిద్దరూ 21వ తరం వాళ్ళు. మంథోహో సత్యాయాం భౌవనః. మంథు అనే ఆయనకి సత్య అనే భార్య. వాళ్ళిద్దరికీ భౌవనః అని 22వ తరం పిల్లవాడు. తతో దూషణాయాం త్వష్ట అజనిష్ట. ఆ భౌవనః అనే ఆయనకేమో దూషణ అనే భార్య. వాళ్ళిద్దరికీనేమో త్వష్ట అనే 23వ తరం పిల్లవాడు. త్వష్టు విరోచనాయాం, త్వష్ట అనే ఆయనకేమో విరోచన అనే ఆవిడ భార్య. వాళ్ళిద్దరికీ విరజః అనే పిల్లవాడు. ఈయన 24వ తరం వాడు. విరజస్య శతజిత్ ప్రవరం పుత్రశతం కన్యాచ విషూచ్యాం కిల జాతం. ఆ విరజుడు అనే ఆయనకి విషూచి అనే ఆవిడ భార్య. వాళ్ళిద్దరికీ శతజిత్ అనే మొదటి పిల్లవాడు. అక్కడి నుంచి 100 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. కన్యాచ విషూత్యాం కిల జాతం. ఈ శతజిత్తు అనే ఆయన 25వ తరం వాడు. భరతుడి నుంచి 25వ తరం వాడు. ఇది వీళ్ళ యొక్క వంశం. విషూచ్యాంకిల జాతం. తత్రాయం శ్లోకః ప్రయ్యవ్రతం వంశమిమం విరజశ్చరమోద్భవః అకరోదత్యలం కీర్త్య
విష్ణు సురగణం యథా అని శ్లోకం అని చెప్తున్నారు. ఇది ప్రియవ్రతుడి వంశం. మనమేమో భరతుడి దగ్గర నుంచి లెక్కేసుకున్నాము, భరతోపాఖ్యానం తర్వాత చదువుకున్నాం కాబట్టి భరతుడి దగ్గర నుంచి లెక్కేసుకున్నాము. ప్రియవ్రతుడి దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఇంకొక 5 పెరుగుతాయి. ప్రియవ్రతుడు, ఆయన కొడుకు ఆగ్నేధ్రుడు, ఆగ్నేధ్రుడు కొడుకు ఋషభుడు, ఋషభుడు కొడుకు ప్రియవ్రతుడు, ఆగ్నేధ్రుడు, నాభి కొడుకు ఋషభుడు, ఋషభుడు కొడుకు భరతుడు. ఇంకొక 5 చేరతారు. మనం భరతుడి దగ్గర నుంచి శతజిత్తు వరకు ఉండేటువంటి వరుసలు చెప్పుకున్నాము. ఇది ప్రియవ్రతం వంశం, ప్రియవ్రతుడి యొక్క వంశము. అందులో విరజ, నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ వంశంలో విరజుడు అనేటువంటి వాడు చరమోద్భవ, చివరివాడు. విరజుడు అనేవాడు గురించి చెప్పి నేను ఇంకా ఆపేస్తాను. ఈ విరజుడు అనేటువంటి వాడు కూడా చాలా గొప్పవాడు. అకరో దత్యలం కీర్త్య, ఆయన యొక్క కీర్తితో ఈ వంశాన్నే ఆయన అలంకరించాడు, వంశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడు విరజుడు అనేటువంటి వాడు. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడంటే విష్ణు సురగణం యథ, శ్రీమన్ మహావిష్ణువు దేవతాగణాలని ఎలాగైతే ఉత్తమ స్థాయికి తీసుకెళ్ళాడో తన నాయకత్వంలో, అలా తన నాయకత్వంలో ఈ విరజుడు అనేటువంటి వాడు వాళ్ళ వంశాన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడు అని చెప్పి ప్రియవ్రతుడి యొక్క వంశాన్ని చెప్పటం, ప్రియవ్రత వంశానుకీర్తనం అనే పేరు కలిగినటువంటి 16 శ్లోకాలున్నటువంటి ఈ పంచదశాధ్యాయాన్ని మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. 16 గద్యపద్యాలున్నాయి. ఆ 16 గద్యపద్యాలు ఉండేటువంటి 15వ అధ్యాయం ఇక్కడితో పూర్తయింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా ప్రియవ్రతుడి వంశాన్ని భరతుడి దగ్గర నుంచి తీసుకొచ్చి విరజుడు కొడుకు శతజిత్ అనేటువంటి వరకు ఉండేటువంటి వంశాన్ని గురించి చెప్పటం అనేటువంటి అంశం కనిపిస్తోంది. అందులో గయుడు గురించి ప్రత్యేకించి చెప్పటం అనేది కూడా కనిపిస్తోంది. ఆ గయుడు చేసినటువంటి ధర్మాచరణ అలాగే జ్ఞాన సముపార్జన అనే 2 అంశాలను గురించి కూడా శ్రీ శుకుల వారు చక్కగానే ఉపదేశం చేశారు. ఆ గయుడు భగవంతుడి యొక్క ఒక కళావతారము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ప్రధానంగా పేర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనే పేర్లే కనిపించినట్లున్నాయి, కానీ మనకు కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని ఈ అధ్యాయంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. అది పరమాత్మను గనక సంతోషపరిస్తే ఈ విశ్వం మొత్తాన్ని సంతోషపరిచినట్లు అవుతుంది. ఎందుకు సంతోషపరిచినట్లు అవుతుంది అంటే ఈ విశ్వం మొత్తం పరమాత్మే నిండి ఉన్నాడు గనక, విశ్వంలో ఉండేటువంటి జీవులందరి రూపంలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు గనక, విశ్వంలోని జీవులందరికీ అంతర్యామిగా ఆ పరమాత్మే ఉన్నాడు గనక, పరమాత్మే గనక సంతృప్తి పడితే విశ్వం మొత్తం సంతోషపడ్డట్టే అనేటువంటి గొప్ప విషయాన్ని ఈ అధ్యాయంలో గయోపాఖ్యానంలో ఒక చిన్న ముక్కగా చేర్చి శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఆ పరమాత్మ సంతోషపడటం అంటే ఈ చిన్న చితకా పనులకి ఎక్కువ సంతోషపడ్డు, చేసినటువంటి ప్రతి ధర్మము లేదా చేసినటువంటి ప్రతి పని, దాని ఫలితము, దాని కర్తృత్వము వీటన్నిటితో సహా ఆయనకి సమర్పిస్తే అప్పుడు సంతోషపడతాడు. చేసే పని శ్రద్ధగాను విశుద్ధంగాను ఏది ఎలా చేయాలో అలా చేస్తూ అందులో లోపాలనేమి చేయకుండా ఆ చేసే పనిని గనక ఆయనకి సమర్పిస్తే ఆయన పూర్తిగా సంతోషపడతాడు. ఆయన గనక సంతోషపడ్డాడు అంటే ఈ విశ్వం మొత్తం సంతోషపడ్డట్టే. మన మామూలు భాషలో దీన్ని గనక అనువాదం చేసుకుంటే ఎవరైనా ఒక వ్యక్తి సంతోషపడితే దాని ఫలితం మనకి ఆ వ్యక్తి మొహంలోనూ లేకపోతే అతని ఆచరణలోనూ అతను మాట్లాడే తీరులోనూ స్పష్టంగా కనిపిస్తుంది కదా. అలాంటిది ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, ప్రాణులన్నీ కూడా, పశుపక్ష్యాదులు పురుగులు అన్నీ కూడా సంతోషపడ్డాయి, సంతోషపడి మనతో మంచిగా వ్యవహరిస్తాయి అని అంటే దాని స్థాయి ఏ విధంగా ఉంటుంది అనే సంగతి ఆలోచించుకోవచ్చు. ఒక వ్యక్తి సంతోషపడితే అతని వ్యవహారమే మనకి చాలా గొప్ప అనుభూతిని అందించే మాట అయితే, మొత్తం ప్రపంచమంతా సంతోషపడ్డటువంటి వ్యవహారం ఎంతటి అనుభూతిని అందిస్తుంది అని మనం ఊహించుకోవచ్చు. అలాంటి అనుభూతిని పరమాత్మ సంతృప్తి పడితే మనకు పరమాత్మ అందించగలడు అని మన భాషలో మనం అర్థం చేసుకోవచ్చు. దాన్నే పరమాత్మ తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఆనందాన్ని మనకు పంచుతాడు అనే ఇంకొక పదంలో కూడా చెప్పుకోవచ్చు. ఏ రకంగా చెప్పుకున్నా
ప్రధానమైనటువంటి పరమాత్మను స్వకర్మతో సంతోషపెట్టటము, స్వకర్మను సమర్పించి ఆయన్ను సంతోషపెట్టటము అనేటువంటి అంశము, దాని ద్వారా సమస్త జీవుల యొక్క సంతృప్తి అనేటువంటి అంశము ఈ అధ్యాయంలోని ప్రధానాంశం. ఆ ప్రధానాంశాన్ని మనం యథాశక్తిగా గ్రహించి పరమాత్మను సంతోషపెట్టడానికి మనం చేయవలసినటువంటి స్వధర్మము, ఆ స్వధర్మాన్ని పరమాత్మకు సమర్పణం చేయటము అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టుకుందాము. దృష్టి పెట్టి దాన్ని సాధించి పరమాత్మ యొక్క సంతృప్తిని, పరమాత్మ యొక్క ఆ ఆనంద అనుభూతిని మనం పొందటానికి యోగ్యులమవుదాము. మనకి అలాంటి యోగ్యతను ప్రసాదించి అలాంటి సంతృప్తి తాలూకు అనుభూతిని అందించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమ స్కంధం 15వ అధ్యాయంలో ఉండేటువంటి గద్య పద్యాలను పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచదశోऽధ్యాయః శ్రీశుక ఉవాచ భరతస్యాత్మజః సుమతిర్నామాభిహితః యముహవావ కేచిత్ పాఖండినః వృషభ పదవీమనువర్తమానం అనార్యాః అవేద సమామ్నాతాం దేవతాం స్వమనీషయా పాపీయస్యా కలౌ కల్పయిష్యంతి తస్మాద్వృద్ధసేనాయాం దేవతాజిన్నామ పుత్రోऽభవత్ అథాసుర్యాం తత్తనయః దేవద్యుమ్నః తతో ధేనుమత్యాం సుతః పరమేష్ఠి తస్య సువర్చలాయాం ప్రతీహ ఉపజాతః యః ఆత్మవిద్యామాఖ్యాయ స్వయం సంశుద్ధః మహాపురుషమనుసస్మార ప్రతీహాత్ సువర్చలాయాం ప్రతిహర్త్రాదయః త్రయః ఆసన్ ఇజ్యాకోవిదాః సూనవః ప్రతిహర్తుః స్తుత్యాం అజభూమానౌ అజనిషాతాం భూమ్నః ఋషికుల్యాయాం ఉద్గీతః తతః ప్రస్తావో దేవకుల్యాయాం ప్రస్తావాత్ నియుత్సాయాం హృదయజ ఆసీత్ విభోరత్యాంచ పృథుషేణః తస్మాత్ నక్త ఆకూత్యాం జజ్ఞే నక్తాత్ ధృతిపుత్రః గయః రాజర్షి ప్రవరః ఉదారశ్రవా అజాయత సాక్షాత్ భగవతో విష్ణోః జగద్రిరక్షిషయా గృహీత సత్వస్య కళాత్మవత్వాది లక్షణేన మహాపురుషతాం ప్రాప్తః సవై స్వధర్మేణ ప్రజాపాలన పోషణ ప్రీణనోపలాలన
ప్రీణనోపలాలన అనుశాసన లక్షణేనేజ్యాదినా చ అనుశాసన లక్షణేనేజ్యాదినా చ భగవతి మహాపురుషే భగవతి మహాపురుషే పరావరే బ్రహ్మణి పరావరే బ్రహ్మణి సర్వాత్మన సర్వాత్మన అర్పిత పరమార్థ లక్షణేన అర్పిత పరమార్థ లక్షణేన బ్రహ్మవిచ్చరణానుసేవయా బ్రహ్మవిచ్చరణానుసేవయా ఆపాదిత భగవద్భక్తి యోగేన చ ఆపాదిత భగవద్భక్తి యోగేన చ అభీక్ష్ణశః అభీక్ష్ణశః పరిభావితాతి శుద్ధమతి పరిభావితాతిశుద్ధమతిః ఉపరతానాత్మ్యే ఉపరతానాత్మ్యే ఆత్మని ఆత్మని స్వయం స్వయం ఉపలభ్యమాన బ్రహ్మాత్మానుభవోపి ఉపలభ్యమాన బ్రహ్మాత్మానుభవోపి నిరభిమాన ఏవ నిరభిమాన ఏవ అవనిం అవనిం అజూగుపత్ అజూగుపత్ తస్యేమాం గాథాం తస్యేమాం గాథాం పాండవేయ పాండవేయ పురావిదః పురావిదః ఉపగాయంతి ఉపగాయంతి గయం నృపః కః ప్రతియాతి కర్మభిః గయం నృపః కః ప్రతియాతి కర్మభిః యజ్వాభిమానీ బహువిద్ధర్మగోప్తా యజ్వాభిమానీ బహువిద్ధర్మగోప్తా సమాగత శ్రీ సదసస్పతి సతాం సమాగత శ్రీ సదసస్పతి సతాం సత్సేవకోన్యో భగవత్కలామృతే సత్సేవకోన్యో భగవత్కలామృతే యమభ్యషించన్ పరయా ముదా సతీః యమభ్యషించన్ పరయా ముదా సతీః సత్యాశిషో దక్షకన్యా సరిద్భిః సత్యాశిషో దక్షకన్యా సరిద్భిః యస్య ప్రజానాం దుదుహే ధరాశిషో యస్య ప్రజానాం దుదుహే ధరాశిషో నిరాశిషో గుణవత్సస్నుతోధాః నిరాశిషో గుణవత్సస్నుతోథాః ఛందాంస్య కామస్య చ యస్య కామాన్ ఛందాంస్య కామస్య చ యస్య కామాన్ దుదూహురాజహృరథో బలిం నృపాః దుదూహురాజహృరథో బలిం నృపాః ప్రత్యంచితాయుధి ధర్మేణ విప్రాః ప్రత్యంచితాయుధి ధర్మేణ విప్రాః యదాశిషాం షష్ఠమంశం పరేత్య యదాశిషాం షష్ఠమంశం పరేత్య యస్యాధ్వరే భగవానధ్వరాత్మా యస్యాధ్వరే భగవానధ్వరాత్మా మఘో నిమాద్యత్యురుసోమపీఠే మఘో నిమాద్యత్యురుసోమపీఠే శ్రద్ధా విశుద్ధాచల భక్తి యోగ శ్రద్ధా విశుద్ధాచల భక్తి యోగ సమర్పితే జ్యా ఫలమాజహార సమర్పితే జ్యా ఫలమాజహార యత్ప్రీణనాద్ బర్హిషి దేవతిర్యం యత్ప్రీణనాద్ బర్హిషి దేవతిర్యం మనుష్య వీరుతృణమావిరించాత్ మనుష్య వీరుతృణమావిరించాత్ ప్రియేత సద్య సహ విశ్వజీవః ప్రీయేత సద్యః సహ విశ్వజీవః ప్రీత స్వయం ప్రీతిమగాద్గయస్య ప్రీతస్వయం ప్రీతిమగాద్గయస్య గయాద్గయంత్యాం గయాద్గయంత్యాం చిత్రరథః చిత్రరథః సుగతిః సుగతిః అవరోధన ఇతి అవరోధన ఇతి త్రయః పుత్రాః త్రయః పుత్రాః బభూవుః బభూవుః చిత్రరథాదూర్ణాయాం చిత్రరథాదూర్ణాయాం సమ్రాడజనిష్ట సమ్రాడజనిష్ట తత ఉత్కలాయాం మరీచిః తత ఉత్కలాయాం మరీచిః మరీచేర్బిందుమత్యాం బిందుమాన్ మరీచేర్బిందుమత్యాం బిందుమాన్ ఉదపద్యత ఉదపద్యత తస్మాత్ సరఘాయాం తస్మాత్ సరఘాయాం మధుర్నామ మధుర్నామ అభవత్ అభవత్ మధోః మధోః సుమనసి సుమనసి వీరవ్రతః వీరవ్రతః తతో భోజాయాం తతో భోజాయాం మంధు ప్రమంధూ జజ్ఞాతే మంధు ప్రమంధూ జజ్ఞాతే మంధోః సత్యాయాం మంధోః సత్యాయాం
భౌవనః భౌవనః తతో దూషణాయాం తతో దూషణాయాం త్వష్టా అజనిష్ట త్వష్టా అజనిష్ట త్వష్టుః త్వష్టుః విరోచనాయాం విరజః విరోచనాయాం విరజః విరజస్య విరజస్య శతజిత్ ప్రవరం శతజిత్ ప్రవరం పుత్రశతం పుత్రశతం కన్యా చ కన్యా చ విషూచ్యాంకిల జాతం విషూచ్యాంకిల జాతం తత్రాయం శ్లోకః తత్రాయం శ్లోకః ప్రయ్యవ్రతం వంశమిమం ప్రయ్యవ్రతం వంశమిమం విరజశ్చరమోద్భవః విరజశ్చరమోద్భవః అకరోదత్యలంకీర్త్య అకరోదత్యలం కీర్త్య విష్ణుః సురగణం యథా విష్ణుః సురగణం యథా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే పంచదశోऽధ్యాయः పంచదశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. ధర్మ మార్గంబున దారుణీ జనులను ప్రేమతో పోషణ ప్రషణోపలాలన శాసన లక్షణాదుల చేత పోషించుచును యజ్ఞమునను యజ్ఞపురుషునీశ్వరు చిత్తమున నిల్పి సేవించి స్వాంతమందున్న ఈశ్వరుని కాంచి అఖిల జీవతతికి నానందమొసగుచు నిరభిమానతమొయి ధరణి నేలే సత్యమందు మిగులు సత్సేవయందును ధర్మమందు యజ్ఞకర్మమందు గయుడు వసుధలోన కంజాక్షుడే కాని మానవుండు కాడు మానవేంద్ర అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా గయ వైభవాన్ని గురించి ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి అనేక అంశాలు, అనేక రాజులు, వారి యొక్క చరితలు, వాటి యొక్క ప్రస్తావన అన్నిటినీ కూడా మనం నిరంతరము ప్రతిరోజు సాయం సంధ్య వేళ తెలుసుకుంటూ ఉన్నాం. మనకు పరిపూర్ణమైనటువంటి భాగవత జ్ఞానాన్ని, తత్వాన్ని, తద్వారా మనకు ఆ ఆత్మతత్వాన్ని కూడా అందించమని ఆ దేవదేవుడైనటువంటి శ్రీయపతిని శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం